హలో అండి, ఇవాళ మన స్పెషల్ తోటకూర ఫ్రై. మన సబ్స్క్రైబర్ ఒకరు తోటకూర ఫ్రై చూపించమని అడిగారు. ఎన్నో పోషకాలు ఉన్న ఈ తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో. అందుకోసం నేను ఇక్కడ ఒక 2 తోటకూర కట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ప్రాసెస్ చూపించేస్తాను. ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరని నేను చూపించిన విధంగా తోటకూరను వేసేసుకొని బాగా కలిపేసుకోండి. తోటకూరని ఈ తోటకూర మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచితే ఆవిరికి ఆ తోటకూర అంతా ఉడికిపోతుందండి. చూసారు కదా, తోటకూర అంతా ఇలా ఆవిరికి ఉడికిపోయిందో. ఇలా ఉడికిపోయిన తోటకూరలో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని నేను చూపించిన విధంగా ఈ ఉప్పు పసుపు ఈ తోటకూరకి బాగా పట్టే విధంగా మరొకసారి ఇలా కలిపేసుకోండి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ తోటకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీ డైలీ ఇది ఒక కర్రీలాగా పెట్టుకొని తినండి. ఆకుకూర అనేది చాలా 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 పోషక విలువలతో కూడుకొని ఉంటాయండి. 100 గ్రాముల తోటకూరలోనే 716 క్యాలరీలు ఉంటాయట. ఇలా కలిపేసుకొని 5 మినిట్స్ తర్వాత కొంచెం కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఈ వాటర్ అంతా వినికిపోవాలండి. అప్పటిదాకా ఇది ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. తోటకూరని సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి నేను ఇక్కడ. వీడియోలో చూపిస్తున్న విధంగా కారం వేసుకొని అలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర ఫ్రై రైస్లోకైనా, చపాతీలోకైనా, సాంబారు, పప్పు ఏ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.